హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మొన్న మేము సింహాచలం నుంచి ఆర్కే బీచ్లోని అయోధ్య సెట్ వేశారు, అక్కడికి వెళ్ళాము అని చెప్పాం కదండి. ఇది ఫుల్ వీడియో అనమాట. అక్కడ బీచ్ దగ్గర అయోధ్య సెట్ వేశారు కదా, దాని ఫుల్ వీడియో ఇది. ఆల్రెడీ నేను షార్ట్లో అయితే ముందుగానే మీకు చూపించానండి. ఇప్పుడైతే క్లియర్గా చూపిద్దాం కదా అని వీడియో కూడా తీశానమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి. చెప్పాను కదండి, ఒక 30 days ఇలా ఉంటుంది అని చెప్పి. స్టాల్స్ అవి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి. మేము వెళ్ళేటప్పటికైతే అప్పటికైతే అన్నీ రెడీ చేస్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడైతే ఆల్రెడీ స్టాల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఉంటాయండి. చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా వేశారనమాట. అసలు దూరం నుంచి చూస్తే మనకి చూసారు కదా, ఇప్పుడు ఫోటోల్లో కూడా మనకి అది అసలు సెట్ లాగే అనిపించట్లేదు, అంత బాగుందనమాట. సేమ్ ఇంకది గుడిలాగే ఉంది. సింహాచలం నుంచి బీచ్ దగ్గరే కదా మనం బస్ దిగాలి. అక్కడ సింహాచలం నుంచి బీచ్కి వచ్చే బస్సు అయితే మేము ఎక్కేసాం అనమాట. ఎక్కిన తర్వాత ఇంకా అక్కడ దిగాము. దిగిన తర్వాత బీచ్ దగ్గర అయితే ఒక 10 minutes ఉన్నామండి. ఒక 10 minutes ఉండి తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఒక 1.5 kilometer ఎంతో ఉంటుంది అని అన్నారండి. కానీ కొంచెం అంతకన్నా ఎక్కువగానే ఉందన్నమాట. కొంచెం దూరం బీచ్ పక్కన ఆనుకొని ఆ సెట్ అయితే వేశారండి. చాలా బాగుందండి, వెళ్ళి చూడాల్సిందే అందరూ కూడా. అక్కడికి మనకి ఆటోలు అలాగే బస్సులు ఏవైనా సరే వెళ్తాయన్నమాట. బస్సులు అయితే కొద్ది తక్కువగా వస్తాయి, ఆటోలు అయితే మనకి ఇంకా చెప్పనవసరం లేదు కదా. బీచ్ దగ్గర అయితే బస్సులు అయితే ఇంక చాలానే ఉంటాయి కదండి. మాకైతే బస్సు అనేది లక్కీగా దొరికిందనమాట. ఇంకా మాకు కరెక్ట్గా కూడా ఇంకా అక్కడ అయోధ్య సెట్ దగ్గరే ఆపారనమాట. హ్యాపీగా అయితే ఇంక వెళ్ళిపోయాము అక్కడికైతే మేము. చీకటి మేము వెళ్ళేసరికి అనుకోకుండా అయితే చీకటి పడిందండి. కానీ ఆ చీకటి పడడం వల్లే లైటింగ్ దానివల్ల కూడా మనకి చాలా బాగా కనిపించింది అనమాట. సెట్ అనేది అంతా చాలా అందంగా కనిపించిందండి. మార్నింగ్ అయితే మనకి దాని అందం ఒకలా ఉంటుంది, నైటు ఉండడం వలన ఆ లైట్స్ వెలుతురికి వాటికి కూడా చాలా అందంగా కనిపించింది. ఇక్కడ చూసారు కదా, మనకి బీచ్ దగ్గర కూడా లైట్స్ వల్ల అక్కడ కూడా మనకి వే అనేది అంతా కూడా చాలా అందంగా ఉంది కదా. ఈవినింగ్ టైం ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారండి, ఎందుకంటే అప్పుడు గాలి అది కూడా బాగా చల్లగా ఉండి చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఇంకా మేము వచ్చాము అక్కడేనండి. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యి 3-4 days అవ్వడం వల్ల అక్కడ కూడా బయట కూడా ఇంకా ఏమీ అమ్మడం కానీ చేయడం కానీ ఏమీ స్టార్ట్ చేయలేదన్నమాట. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇదిగో చూసారు కదా, ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ ఉంటుందండి. తర్వాత ఇక్కడ మనకి కౌంటర్ ఉంటుంది అనమాట. మనిషికి అయితే 50 రూపాయలండి. టికెట్ అయితే 50 రూపాయలు అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 o'clock వరకు అయితే తీసి ఉంటుందండి. ఇంక మేము టికెట్స్ తీసుకున్నాం అనమాట. టికెట్స్ తీసుకొని ఒకసారి బయటకు అయితే వచ్చాము. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి అయితే ఇంకేం తినలేదండి. చెప్పాం కదా, మాకు దర్శనం కూడా చాలా టైం పట్టేసింది. బయటకు రాబోతుకి 3:30 అయింది. అక్కడ భోజనం చేద్దాము అని అనుకున్నాం, కానీ అక్కడ మాకు భోజనం కూడా దొరకలేదనమాట. అయిపోయిందని చెప్పారు. అప్పటికి అన్నదానం అవుతూ ఉంటుంది కదా, లంచ్కి అప్పుడు అయిపోయిందండి. అందుకని చెప్పి బయట మనకి పులిహార అనేది ప్రసాదాలు అమ్ముతారు కదా, ప్రసాద పొట్లాలు అమ్ముతారు కాబట్టి అదే మేము ఒక్కొక్కటి తిన్నామన్నమాట. ఇంకేం తినలేదు కూడా. మాకు ఇంకా అక్కడ బీచ్ దగ్గర దిగిన తర్వాత కూడా మాకు తినడానికి కూడా ఇంకా అవ్వలేదు అక్కడ. అందుకని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడే చేసి అక్కడ మూరి మిక్చర్ ఉందన్నమాట. మూరి మిక్చర్ ఉంటే అది తీసుకొని తిన్నామండి. ఇక్కడ చూసారు కదా జనాలు అంతే ఎంతమంది ఉన్నారో. ఇదిగో చూసారు కదా టికెట్ అండి. మనకి టికెట్ అనేది ఇలా ఉందన్నమాట. ఇదిగో 50 రూపాయలు. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 o'clock వరకు అయితే ఉంది. ఇంకో ఇక్కడ పక్కన చూసారు కదా, అన్నీ అయితే స్టాల్స్ అయితే కడుతున్నారనమాట. పక్కన అయితే ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయన్నమాట. నైట్ టైం అయినా సరే చాలా అందంగా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకో ఇక్కడ మనం అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా నేను లైన్లో అయితే ఉన్నాను. చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో. మనకి నైట్ అవ్వడం వల్ల బాగా కనిపిస్తుందండి. పక్కనే మనకి ఆనుకొని అయితే సముద్రం ఉంది. అది మనకి చీకటి పడిపోవడం వల్ల నైట్ అవ్వడం వల్ల మనకి సముద్రం అనేది అంతలా కనిపించట్లేదు అనమాట. మనకి మార్నింగ్ టైంలో అయితే మనకి రెండు కూడా కనిపిస్తాయి, కానీ నైట్ అయితే దాని అందమే వేరు కదండి. చూడండి కదా అంత బాగా కనిపిస్తుందో. సేమ్ మనకి అయోధ్యలో ఎలా ఉందో అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ముందునైతే మనకి గరుత్మంతుడు అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం అది అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇదిగో చూసారు కదా, గుడికి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా పెట్టారనమాట.
ఏనుగులు కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఒక 2 అయితే పెట్టారు, అటువైపు ఇటువైపును. ఇంకో ఇటువైపు అయితే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. ఇంకా లోపలికి వెళ్ళాం అనమాట. ఇంకా లోపలికైతే ఇంకా వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడైతే ఫోన్స్ అయితే ఆపేశారు, ఇంకా తీయొద్దండి అనేసారు. ఇంక రిటర్న్ అయితే ఇంకా ఇలా వచ్చేసాం మనం. చూసారు కదండి, ఫేస్ అయితే ఎంత నీరసంగా టైర్డ్నెస్గా అయిపోయిందనమాట. అస్సలు ఓపిక లేదు, ఏ ఫుడ్ కూడా దీని నుంచి ఏం తినలేదు. మేము మోరీ మిక్చర్ చెప్పాం కదా, ఇంకా అప్పుడు తిన్నాం అనమాట. అప్పటికి ఆల్రెడీ టైం అయితే 8:30 అయిపోయిందండి. ఇక్కడ జనాలు అయితే చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకో చూడండి, ఇంకా పరిస్థితి ఇలా ఉంది. ఫేస్ అయితే ఎంత నీరసంగా అయిపోయిందో. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టెంపుల్ అంతా కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూసారు కదా, వెనకాతల నుంచి కూడా చూపిస్తున్నానండి ఎంత బాగుందో. ఇంకా గుడికి ఇటువైపు అనమాట ఇదంతా. అది అటువైపు అయితే వెళ్ళేదారు కదండి, ఇదైతే ఇటువైపు వచ్చేదారు అనమాట. ఇటువైపు కూడా కొద్దిగా వీడియో అయితే తీసానండి, చూసారు కదా. ఇంకా మేము దర్శనం అది అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు అయితే కూర్చున్నాము అక్కడ కొద్దిసేపు. కూర్చొని ఇంకా రిటర్న్ అయితే మేము బయలుదేరామన్నమాట. బయలుదేరి ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళిపోయి అక్కడ కొద్దిసేపు ఉండి టిఫిన్ అది చేసి ఇంకా మేము బయలుదేరామండి. నైట్ అయితే మేము ఇంటికి వెళ్ళబోదరికి 11:30 అయిందండి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా ఇంకా అసలు చీకటిగా ఉందన్నమాట. ఇంకెవ్వరు కూడా లేరనమాట రోడ్డు మీద, అంత చీకటిగా ఉంది. చూపిస్తాను చూడండి, వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంక మేము తప్ప ఇంకెవరూ లేరు అన్నట్టు ఉందన్నమాట మొత్తం అంతనా. బస్ దిగిన తర్వాత ఆటో ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాం మళ్ళీని. ఇంక మాకు ఇంకైతే ఏం దొరకలేదు. ఇంక నడుచుకొని అయితే మళ్ళీ ఇంక వెళ్ళిపోయామండి ఇంటికైతే. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.